హలో ఫ్రెండ్స్, నేను మీకు కుడుములు చూపిస్తున్నాను. ఈ తొలేకాసి నాడు వండుకుంటాం కదా కుడుములు, అవి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఎలా చేసుకోవాలో ఏంటో అందరికీ చాలా మటుకు తెలిసే ఉంటుంది, తెలియని ఉంటే వండుకుంటారు కదా. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం బియ్యం చక్కగా కడిగిన ఆరబోసుకుని ఇలా మెత్తగా రవ్వలాగా ఆడుకోవాలి. మెత్తగా అంటే మెత్తగా కాదు, ఇలా రవ్వలాగా ఆడుకోవాలి. అలాగే మనం ఇందులో పూర్ణం కుడుములు కూడా వండుకున్నాం. కొబ్బరి కుడుములు, పూర్ణం కుడుములు 2 రకాలు చూపిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం కొబ్బరి కూర అంటే తక్కువగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకున్నాను, శాంపుల్గా చూపిద్దామని. కొద్దిగా శనగపప్పు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే లోన పూర్ణం పెడతాను కదా, శనగపప్పు ఉడకబెట్టి బెల్లం వేసి ఇలాగా పాకముచ్చేలా చేసుకుని ఉండలు చేసి పెట్టుకోవాలి. మన బూర్లు పూర్ణం పెట్టుకుంటాం కదా, ఆ పూర్ణంలాగా అన్నమాట. కావాల్సిన పదార్థాలు ఈ రకంగా కప్పుడు రవ్వ కదా, కప్పుడు రవ్వకి మనం పిండి ఉక్కబెట్టుకోవాలన్నమాట. పిండి ఉక్కబెట్టుకోవాలి. దానికి కప్పుడికి మనం 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలాగా 2 కప్పుల వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకుని ఇలా నీళ్ళు పెట్టుకున్నాం కదా, మనం కప్పుడు పిండికి సరిపడగా కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేసుకోవాలి. ఇలా నీళ్ళు మరిగాక పిండి పోసుకుందాం. ఇలా మసులుతున్నాయి కదా నీళ్ళు, అప్పుడు మనం నూక కొంచెంగా వేసేసుకోవాలి. వేసుకుని వెంటనే తిప్పుకోవాలి. ఇలా ఉడికితేనే బాగుంటుంది. గట్టిపడిపోయింది. ఇలాగా ఉక్కుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెంగా తీసుకుని ఇందులో వేసుకోవాలి. చల్లారాలి కదా. ఇలాగా 2 ఐటెంలుగా చూపిస్తున్నాను కదా. ఇలా మనం పూర్ణం కుడుములు ముందు సలార్ పెట్టుకోవాలి. ఇలాగా సలార్ పెట్టుకుని ఇలా గుంటలా చేసుకుని గుంట తీసుకుని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకుని మామూలుగా ఇలాగా కవర్ చేసుకోవాలి. ఇలాగా కుడుముల్లేగా కవర్ చేసుకోవాలి. ఇలా మనం ఈ పూర్ణం కుడుములు అంటారు. ఇలాగా అందంగా ఇలా గుండ్రంగా ఇలా కవర్ చేసుకోవాలి. మనం చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. పూర్ణం పెడతాం మనం కొంచెం పెద్దగానే ఉంటుంది. మనకి మిగతా ఉన్న పిండి ఉంది కదా, ఇలా తీసేసుకోవాలి. తీసేసుకుని శనగపప్పు వేసేసుకుని ఇందులో కొబ్బరి కూర కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఇలాగా చెయ్యి కొంచెం తడి చేసుకుని ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలి. కొబ్బరికాయ అంతా పట్టేలాగా. ఈ కుడుములు అయితే ఇవాళ వారికి కూడా పంపిస్తారు. మా ఇవాళ వారు అయితే కుడుములు కూడా పంపించారు. కొబ్బరికాయ, శనగపప్పు వేసి కుడుములు, అనపగుగ్గిళ్ళు కూడా పంపించారు. ఇదేంటండి తొలికాసి రోజు కుడుములే ఇంటికి వండుకుంటారు అనుకుంటారేమో. ఏనాడో చేత్రం అన్నమాట. కుడుములు తింటే పేర్లు అవుతారండి. అయాలు కుడుములు వండుకుని దేవుడి కాడ పెట్టుకుని మనం చేసుకోవాలన్నమాట. ఇలాగ ఇప్పుడు మనం ఏ సైజులో అయినా చేసుకోవచ్చు.
ఎక్కువ వేసుకోవచ్చు పప్పు, తక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగానే వేసాను. అయితేనేమో పూర్ణం లడ్డూలు కుడుములు. ఇవి అయితేనేమో మనం కొబ్బరి శనగపప్పు అలా చేసి పెట్టుకున్నాం కదా. ఆ కప్పుడు పిండికి ఎంత అయిందో చూసారా. ఈ కప్పుడు పిండికి ఇన్ని కుడుములు అవన్నీ మనకి మన ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతాయి. ఎక్కువగా చేసుకుని కన్నా సింపుల్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి అమ్మ. ఇవి తీసుకెళ్ళి ఆవిరి మీద పెడతాం. ఇలాగ ఇడ్లీ పత్రి పెట్టుకోవాలి. ఫస్ట్ రేకు అన్న రెండో రేకు కూడా వేసుకుని అలాగా కింద వాటర్ పోసుకుని మనం ఇడ్లీ ఎలాగైతే పెట్టుకుంటున్నామో అలాగ వచ్చేస్తుంది వీడియోకి. అది అలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇందులో పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాక మనం ఇలా మూత పెట్టేసుకోవాలి. మనము ఈ ఉడికినయో లేదో ఎలా చూడాలంటే మనము ఇలాగా నొక్కి మనం ఇడ్లీ ఎలాగైతే నొక్కుతామో అలా నొక్కాలి. ఉడికిపోయి అనమాట. ఉడికినాయి కదా, ఉడికినాయి. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకోవాలి. కట్టేసుకుని కొంచెంసేపు ఆరాక ఇలాగా కొద్దిసేపు ఆరాక మనం చెయ్యిలా తడి చేసుకుని ఒక్కొక్కటి తీసుకుని ఇలా పెట్టుకోవాలి. సో కుడుములు రెడీ అయిపోయాయి. పూర్ణం కుడుములు, అలాగే కొబ్బరి ఇంకా శనగపప్పు కుడుములు చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు పొద్దున్న తులా ఏకాదశి కాబట్టి ఈరోజు నేను మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అని ఈరోజే షేర్ చేస్తున్నాను. సో రేపు పొద్దున్న మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా మాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మమ్మల్ని ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు మీ ఫోటోని షేర్ చేస్తూ. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అలాగే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తున్నాను. కిచెన్ 2 వస్తాయండి. తర్వాత ప్యారడైస్. అలా స్వామికి పెట్టాము, శ్రీనివాసుడికి. సో అనే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. చూసారు కదా పూర్ణం బూరెలు లోపల బాగా కుక్ అయ్యి అంత నీట్గా వచ్చిందో, టేస్టీగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో రేపు ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి, పెడితే మంచిది కాబట్టి అట్లీస్ట్ కొంచెమైనా చేసుకుని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. కొంచెం వీడియో క్లారిటీకి సారీ అండి. సో అక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది. పాపం అత్తయ్య కూడా చాలా కష్టపడి ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో చేస్తున్నారు కదా. సో అందుకని మనకి యూజ్ అవుతుంది. వాళ్ళ వంటలు, వాళ్ళ చేసే వంటలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీరు కూడా తెలుసుకుంటారు అని నాకు ఎలా ఉన్నా కూడా క్వాలిటీ గురించి ఆలోచించకుండా పెడుతున్నాను. ఐ హోప్ మీకు అది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. డౌట్స్ కొన్ని అడుగుతుంటే నేను కామెంట్ సెక్షన్లో రిప్లై చేస్తున్నాను. డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.